నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ రావుని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, వైసీపీ నేత కొడాలి నాని అనుచరులు కిడ్నాప్ చేశారని సమాచారం అయితే వస్తుంది మనకి. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ రావు గారిని కిడ్నాప్ చేసింది వైసీపీ నేత కొడాలి నాని అనుచరులను వస్తుంది వార్త. సార్, అసలు నిజంగా ఎందుకు ఇట్లా చేశారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొడాలి నాని మీద ఇతను గతంలో ఫిర్యాదు చేస్తున్నాడు, అతని మీద కేసు నమోదు చేయించున్నాడు అని చెప్తున్నారు. గత 2019-2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఆ రోజున శాసనసభ్యుడిగా మంత్రిగా 2022 ఏప్రిల్ వరకు సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొనసాగున్న కొడాలి నాని ఆ తర్వాత శాసనసభ్యుడిగా కొనసాగిన రోజుల్లో కూడా ఏ విధంగా వ్యవహరించాడు, ఎంత బరితెగింపు భాషతోటి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం వారిని, రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులని, ఆ రాజధానికి మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే నేరంగా ఘోరంగా పవన్ కళ్యాణ్ గారితో సహా ఆఖరికి ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా రాష్ట్రానికి వచ్చి శత జయంతి కమిటీ ఆహ్వానం మేరకు ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి 4 మంచి మాటలు చెప్పినందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి కూడా ఏ విధంగా వ్యాఖ్యలు చేసింది చూసాం మనం. అంటే ఆఖరికి బరితెగించి ఎన్టీ రామారావు గారి కుమార్తెలని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులని ఎంత సంస్కారహీనపు భాషతో వాడింది చూసాం. సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అంటే ఆనాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారిని ఉద్దేశించి మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు ఆయన్ని ఉద్దేశించి టిప్పర్తో తొక్కిస్తా అనే పదం వాడాడు. ఇన్ని పదాలు వాడిన ఈ రకమైన జుగుస్సాకరమైన ప్రవర్తించిన కొడాలి నాని 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒక రకమైన అసహ్యంతో 4 సార్లు గెలిపించిన గుడివాడ ప్రజలు అతని ప్రవర్తన, అతని బాడీ లాంగ్వేజ్, అతని మాట తీరుతోటి అసహించుకొని 53,000 మెజార్టీతో ఓడించారు మొన్న. అలా ఓడించిన నాటి నుంచి కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త సోషల్ మీడియాలో కానీ బయట మాలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారండి, అతన్ని ఎప్పుడు లోపలేస్తారు, ఇదే మాట అడిగేవాళ్ళు. మేము చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళం, కాంక్రీట్ ఎవిడెన్స్ తోటి అతని మీద ఏదైనా ఛార్జెస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా అరెస్ట్ చేయాలి అని అంటే అక్కడ స్థానిక నాయకులు అతని తప్పొప్పులు ఏమున్నాయి అనేది వెలికి తీసి తగు ఫిర్యాదులు చేసిన తర్వాత విచారణ జరిపి అతని మీద చర్యలు తీసుకుంటారని చెప్పేవాళ్ళం. ఈ కొన్ని కేసుల్లో విచారణ జరుగుతున్న క్రమంలోనే అతనికి ఈ మధ్యకాలంలో బైపాస్ సర్జరీ జరిగింది. కొన్ని ఇతని హయాం నాటి వీళ్ళ అనుచరుల ఆగడాలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు అవన్నీ వెలుగులోకి వచ్చినాయి. ఎప్పుడైతే ఇతను ఎన్నికల్లో ఓడిపోయాడో ఇతను కబ్జా చేసిన థియేటర్ను కూడా ఇతను కబ్జా నుంచి విడిపించుకోగలిగారు. ఇటువంటి పరిస్థితుల్లో అతను మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అని చెప్పని ఒక రకంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న 1 కోటి మంది సభ్యులే కాదు, తెలుగుదేశం కూటమికి ఓటేసిన 1,80,00,000 మంది ఓటర్లు కూడా కోరుకుంటా ఉన్నారు. బహుశా నేను అనుకోవటం ఇంతమంది ఎదురుచూపులు, ఇంతమంది శాపనార్థాలు, ఇంతమంది ఇతనిని ఆ జైలు ఓసల వెనక చూడాలని చెప్పని కోరుకుంటున్న సందర్భంలో అతనికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఒక వరంలాగా దక్కింది అతనికి ఆ హార్ట్ ఆపరేషన్ అనేది. ప్రభుత్వం కూడా హార్ట్ సర్జరీ అయి ఉన్న వ్యక్తి, ఇతని మీదే మనం ఇప్పుడేమి ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకుంటాంలే అని చెప్పని కొంత జాలితో ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చారు. అతను కూడా ఈ మధ్యకాలంలో, అంటే మనకు ఒక సామెత ఉంది, 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్ర చేసిందని చెప్పని చేయాల్సిన వీరత్వం, వీరంగాలు, బరితెగింపు ప్రవర్తన మొత్తం కూడా ప్రవర్తించి ఇవాళ పరిస్థితులు ప్రతికూలించి ఎన్నికల్లో ఓడి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లోకేష్ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లోనే వాళ్ళని అరెస్టులు చేస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పగానే అసలు రాముడు మంచి బాలులాగా ఎక్కడా కనపడకుండా, ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వకుండా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. సరే పోనీలే, ఏమైనా బుద్ధి కుదిరిందేమో కొద్దిగన్నా. ఇవాళ ప్రజాగ్రహానికి గురైతే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు సంస్కారహీనంగా ప్రవర్తిస్తే
ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని గుడివాడ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగానే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు చూసిన తర్వాత అయినా సరే కనీసం నా బుద్ధి సక్రమంగా ఉంచుకుంటే తప్పితే ప్రజా జీవితంలో ఇక భవిష్యత్తులో కొనసాగడానికి ఆస్కారం ఉండదని రియలైజ్ అయ్యాడేమో అని చెప్పి అనుకున్నాం. లేదు, ఆ లో ప్రొఫైల్లో మెయింటైన్ చేయడం కొంత గతం నాటి ఆ బరితెగింపు స్టేట్మెంట్లు ఎక్కడ కనపడకపోవడంతో, కానీ మళ్ళీ ఇప్పుడు దుగ్గిరాల ప్రభాకర్ గారి కిడ్నాపు గాయపరిచిన తీరు చూసిన తర్వాత బహుశా ప్రభుత్వం కనపరుస్తున్న జాలి, ప్రభుత్వ పరంగా పర్వాలేదు ఏదోలే పాపం హార్ట్ ప్రొసీజర్ అయ్యిందిలే, ఆ రికవరీ స్టేజ్లో ఉన్నాడు, కుదురుగానే ఉంటున్నాడు, ఇప్పుడు మనమెందుకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా ఇటువంటి వాడి మీద సిక్కయ్య ఉన్నాడి మీద మన బల ప్రయోగం ఎందుకు జరపాలి అని చెప్పని ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనత ఇతనికి చేతకంతనంగా కనపడుతుంది. కనపడి వాళ్ళ దుగ్గిరాల ప్రభాకర్ని ఇతని ఆదేశాలతోటి వాళ్ళ అంచెలకు కిడ్నాప్ చేశారా, లేదు ఇతని ప్రమేయం లేకుండా కిడ్నాప్ చేశారా, గాయపరిచారా, ఏం జరిగింది అనేది విచారణ తేటతెల్లం అవుతుంది. ఇతని ప్రమేయం ఉంది అని కనుక నిర్ధారణ అయితే, ఇతని ఆదేశాలతోటే ఆయన కిడ్నాప్ జరిగింది, అతను గాయపరచడం జరిగింది అనేది కనుక నిర్ధారణ అయితే మాత్రం ఇక ఒక్క క్షణం కూడా టాలరేట్ చేయాల్సిన నష్టం లేదు. ఏ కలుగులో దాక్కున్నా, నాకు ఏ హార్ట్ ప్రొసీజర్ అయ్యింది అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసినా జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి లాకప్లో పెట్టాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వం ఉదారత ప్రదర్శించింది, ఇక క్షమించాల్సిన నష్టం లేదు. ఈ విధమైన రౌడీ సంస్కృతి, ఈ విధమైన కిడ్నాపులు, గాయపరచటాలు, బెదిరింపుల సంస్కృతికి మళ్ళీ తెరలేపితే మాత్రం ఇంకొకసారి ఇటువంటి వాళ్ళని టాలరేట్ చేయాల్సిన అవసరము ఈ సమాజానికి లేదు. మేము ఓడించి అతని స్థానం ఏంటో అతనికి పరిచయం చేసాం, మీరేం చేస్తారో చేయండి అని చెప్పని గుడివాడ ప్రజలు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. రాష్ట్రం కూడా మేమందరం కోరుకున్న విధంగానే గుడివాడ ప్రజలు స్పందించారు కాబట్టి ఇవాళ ఇతని ఈ బరితెగింపుకి తగిన మూల్యం చెల్లింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని చెప్పని తెలుగుదేశం శ్రేణులు ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. అటువంటప్పుడు ఇంకా ఇదే విధమైన ఈ రౌడీ సంస్కృతికి కనుక అతను కట్టుబడి ఉంటే, గతంలో స్టేట్మెంట్లు ఇచ్చాడు, గతంలో తెలుగుదేశం కేడర్ల మీద దాడులకు పాల్పడ్డాడు, దౌర్జన్యాలు చేశాడు, పోలీసును బెదిరించాడు, మళ్ళీ ఇవాళ అదే సంస్కృతికి తెరలేపుతా ఉన్న నేపథ్యంలో తెరలేపాడనేది కనుక నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా దానికి అతన్ని అకౌంటబుల్ చేయాల్సిందే. దానికి తగిన మూల్యం చెల్లించే విధంగా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకొని తీరాల్సిందే. థ్యాంక్ యూ సార్.